అధికార పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలొస్తున్నాయి. మీ పార్టీలో గూడా వలసలొస్తున్నాయి. ఎట్లా దేనికి సంకేతాలివి? ఫైట్ ఎట్లా ఉండబోతుంది లోక్‌సభ ఎన్నికల్లో? అంటే లోక్సభ ఎన్నికలనేసరికి ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మోదీ గారి నేతృత్వంలో 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు సమాజంలో అత్యంత పేదవాడికి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా వారి బ్యాంక్ ఖాతాలో చేరిన విషయాన్ని అపారమైన నమ్మకాన్ని మోదీ పట్ల ప్రజలు వాళ్ళ నమ్మకం పెంచుకున్నారు. ఈ దిశలో తెలంగాణ అతీతం కాదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదు, గల్లీలో కూడా లేదు. మినుకు మినుకుమంటూ 3 రాష్ట్రాల్లో మొన్న అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా హిమాచల్లో, కర్ణాటకలో ప్రజల విశ్వాసం సడిలిపోయింది. మిగిలిన తెలంగాణనే. కాబట్టి నేను ఆ రోజు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలిచాం. హ్మ్. 5 మాసాలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ 4 ఎంపీలు స్వతహా గెలిచాం. 20% ఓట్లు సంపాదించాం. ఓకే. ఇప్పుడు మోదీ గారి చరిస్మా, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలతో పాటు వారు తీసుకున్నటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసినటువంటి 370 ఆర్టికల్ రద్దు, ముస్లిం మహిళల విడాకుల చట్టం రద్దు, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు, అన్నిటికీ మించి 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలతో ముడిపడిన రామ మందిరం, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం. కాబట్టి మోదీ గారి వల్లనే ఈ దేశం ప్రపంచంలో కూడా మరి పతాక స్థాయికి చేరుకుంటా ఉన్నది. మూడోసారి గెలిస్తే ఇంకా దేశం ఆర్థికంగా, అదే రకంగా ప్రజలు అభివృద్ధి, మరి పేదల పథకాలు కూడా సక్రమంగా జరుగుతాయనేటువంటిది ఉంది. అందుకని తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ముగిసినటువంటి చరిత్ర అది. బీఆర్ఎస్కి ఇంకా మరి అది ఒక చరిత్ర మాత్రమే. అంటే ఎన్నికల టైంలో ఈ రామ మందిర నిర్మాణాన్ని రాజకీయాల కోసం బీజేపీ వాడుకుంటోంది అనే ప్రశ్నలకు ఏం చెప్తారు సార్ మీరు? భారతీయ జనతా పార్టీ రామ మందిర నిర్మాణాన్ని భారత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం చేసినటువంటి ఘనత, ఖ్యాతి. ఇవాళ మేము ఎన్నికల్లో ప్రధానంగా ప్రచార అస్త్రాలు మోదీ గారు 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏతుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినటువంటి పెట్టుబడి, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, వాటర్వేస్ కానీ, గతంలో 50 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు చేయనటువంటి విధంగా ఇవాళ ఈ రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని మొత్తం వారి ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో వారు అధికారంలో ఉన్నప్పుడు 74 ఎయిర్పోర్ట్లు నిర్మిస్తే ఇవాళ అదనంగా 10 సంవత్సరాలనే ఇంకా 75. మొత్తం తెలంగాణలోనే 2500 కిలోమీటర్లు రోడ్లు కాంగ్రెస్ హయాంలో వారు వేస్తే 10 సంవత్సరాల కాలంలో అదనంగా 2500 కిలోమీటర్లు. అంటే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణలో కూడా 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు కల్పించి ఎయిమ్స్ కానివ్వండి, రామగుండం ఎరువుల కర్మాగారం కానివ్వండి, హన్మకొండలో మరి వేగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఈ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఈశాన్య రాష్ట్రంలోనూ దక్షిణాదిలో బీజేపీ గెలిచిందా లేదా అని కాకుండా సమగ్ర అభివృద్ధి అది మోదీ గారికే సాధ్యమైంది. కాబట్టి కాంగ్రెస్ పట్ల ప్రజలకు నమ్మకం పోయింది. మోదీ గారు ఒక నమ్మకంగా ప్రజలు ఇవాళ మోదీ వైపు చూస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు, అయిపోయింది. కవిత అరెస్టు లోక్సభ ఎన్నికల వేళనే ఎందుకు అరెస్ట్ అయింది? దీని వెనుక బీజేపీ ఏమైనా ఉందా అనే ప్రశ్నలకి ఏం చెప్తారు సార్? ఈ ప్రశ్నకు చాలామంది మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎగ్జాక్ట్లీ, మీరు రాజకీయంగా లాభపడుతుందని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కవిత అరెస్టుకు ప్రభుత్వానికి, పార్టీకి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, వారికి సరైనటువంటి ఆధారాలు దొరికే వరకు వారు పకడ్బందీగా చర్యలు తీసుకుంటారు తప్పితే ఏదో రాజకీయాల కోసము లేదా ఆషామాషి కోసం వారు
ఎటువంటి చర్యలకు ఉపక్రమించారు. కాబట్టి అది లోక్సభ ఎన్నికల లేకపోతే మరి ఎన్నికలతో ముడిపెట్టి అంశం కాకుండా మరి ఇవాళ అరెస్టును అందరూ కూడా ఇవాళ జరిగినటువంటి మద్యం కుంభకోణం పట్ల ప్రజలు ఇవాళ నమ్ముతూ ఉన్నారు. ఢిల్లీ వరకు మద్యాన్ని ఇవాళ కుంభకోణంలో పాల్గొనేటువంటి ఆ ఖ్యాతి అపఖ్యాతి కవితమ్మ గారికి ఇవాళ బీఆర్ఎస్కి దక్కింది. ప్రజలు అసహించుకుంటున్నారు, ఈసరించుకుంటున్నారు. కేజ్రీవాల్ని సరెండర్ చేసుకోవడానికే కవితని అరెస్ట్ చేశారు. కవిత ఇక్కడ ఒక పావులాగా కవితని వాడుకుంటోంది. అరెస్టు ద్వారా కేజ్రీవాల్ని అసలు పెద్ద పాము కేజ్రీవాల్ అనే లైన్లో ఉంది బీజేపీ అని. నేను భార్గవ్ అదే చాలా స్పష్టంగా చెప్తున్నాం. పార్టీలకు ప్రభుత్వానికి ఇవి రాజ్యాంగ సంస్థలు. నిజంగానే ఇవాళ అంత పగడ్బందీగా వాళ్ళు ఆధారాలన్నీ సేకరించే వరకు విచారణలు నిజంగానే కేజ్రీవాల్ గారు నిజాయితీ పరుడైతే అసలు మద్యం విధానంలో మా ప్రభుత్వం ప్రమేయం లేదు, మద్యం కుంభకోణంలో మా ప్రమేయం లేదు అని బాహటంగా చెప్పొచ్చు. ఎందుకు 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేస్తే తప్పించుకునే దుస్థితి ఎందుకు వచ్చింది? ఈ అవినీతి మీద పోరాటం చేసి అన్నా హజారే ఆ ముసుగులో ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ మొత్తం భ్రష్టు పట్టించి అవినీతికి ఇవాళ మారుపేరుగా ఆమ్ ఆద్మీ పార్టీ మారడం వల్ల చాలా స్పష్టంగా ఆ విచారణలో దర్యాప్తులో తేలిన అంశాలు చూస్తూ ఉంటే అందరికి కూడా మళ్ళీ వాళ్ళ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏ రకంగా హైదరాబాద్ నుంచి డబ్బు మూటలు గోవా పంజాబ్కు చేరినాయని, ఇవన్నీ కూడా మద్యంలో మా ప్రమేయం లేని ప్రభుత్వం కేజ్రీవాల్ చెప్పలేకపోతున్నాడు. కాబట్టి ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. ఏ ఆమ్ ఆద్మీ అని చెప్పిండో నేను రాజకీయాల్లోకి వస్తే సామాన్యుడిగా బతుకుతాను, ప్రభుత్వం యొక్క బంగ్లాలు తీసుకొని కరోనాలో కష్టకాలంలో ఏ రకంగా దొంగచాటున దొడిదారిన 45 కోట్లు ఖర్చు పెట్టి ఒక విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని మరమ్మతులు చేసుకున్నాడో, 8 లక్షల రూపాయలతో పరదాలు వేసుకున్నటువంటి ఉదంతాలు, ఈ రకంగా ప్రజలు కేజ్రీవాల్ ముసుగు తొలగిపోయింది. అవినీతి ఎజెండాతో వచ్చి ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడో మొత్తం ఢిల్లీగా దేశమంతా కూడా ఇవాళ గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి 14 సీట్లు మా లక్ష్యం, మెజారిటీ సీట్లు మేమే గెలవబోతూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అట్లా ఉంది, కాంగ్రెస్ గాలి ఉంది, కాంగ్రెస్ వే ఉంది, సో సోనియా గాంధీ గిఫ్ట్ ఇస్తామని వాళ్ళ లైన్లో వాళ్ళు చెప్తున్నారు. మీరు ఆయన ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణకు వచ్చేసరికి చాలా పవర్ఫుల్గా ఉంది కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ కూడా ఉంది. బయట రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంత లేదు, కానీ అధికార పార్టీని దాటుకొని మీరు మెజార్టీ సీట్లు ఎట్లా సాధిస్తారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోవడానికి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు దేశంలో. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇవాళ ఆధిక్యతను సంపాదిస్తారు? అధికారంలో రానటువంటి పార్టీతో ఇవాళ అంటకాకే పరిస్థితి తెలంగాణలో ఉన్నదా? మొన్న 6 గ్యారెంటీలు ఉచితాలని చెప్పి మభ్యపెట్టి ప్రలోభపెట్టి ఒకవైపు బీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగి వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళ నియంతృత్వం, వాళ్ళ దోపిడీ, వాళ్ళ అవినీతి, అడుగడుగున కుంభకోణాలు విసిగిన ప్రజానికము బీఆర్ఎస్ను మార్పు కోసం బీఆర్ఎస్ను ఓడించారు. కానీ లాభపడ్డది కాంగ్రెస్ వాస్తవంగా గెలవలేదు.